నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాళ వచ్చేసి జనవరి 31వ తారీఖు శని త్రయోదశి. మీరు సాయంత్రం పూట ఒక పరిహారం చేసుకుంటే కనుక ఈ శని ప్రభావం నుండి మనం తప్పించుకోవచ్చు అని తెలియజేశారు గురుగారు. 40 రోజుల పాటు ఆచరించాలన్నారు. ఇవాళ ముఖ్యంగా మొదలు పెట్టాలన్నారు. ఒకసారి ఆ పరిహారం ఏంటో మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. మనకి శని త్రయోదశి నాడు అందరూ చేసేది ఏంటంటే ఉదయం నవగ్రహాలలో శని భగవానుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తైలాభిషేకాలు ఇవన్నీ చేస్తారు. ఆ ఒక్కరోజు వదిలేస్తారు. కానీ ఎప్పుడూ కూడా 40 రోజులు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా శని నుంచి మనకు వచ్చేటువంటి ఏదైతే దోష సంబంధంగా మనం చేసే కర్మే శని అంటే వేరే ఏం కాదు, మనం చేసే కర్మలే. అలాగే మనకు మంచి కర్మలు అంటే మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఒక మంచి టైం స్టార్ట్ అవ్వడానికి 40 డేస్. దీనికి మీరు 40 డేస్ మనం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నట్టు తీసుకోవాల్సిన పని లేదు. ఏలినాటి శని ఉన్నా, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఎగ్జాక్ట్లీ ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, మరొకటి ఏంటంటే శని మహర్దశ నడుస్తున్నా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శని మహర్దశ నడవంగానే మనం బ్యాడ్ అనుకోకూడదు. సమ్ టైమ్స్ కొంతమందికి శని మహర్దశ అద్భుతమైన యోగాలు ఇస్తుంది. మీ పర్సనల్ చార్ట్లో ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, పిఏసి అంటారు, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. దీన్ని బట్టి మీకు ఉంటుంది. కానీ శని మహర్దశ అనగానే బ్యాడ్ అని కాదు. కాకపోతే ఎంతైనా సాటర్న్ ఈజ్ కారక ఆఫ్ కర్మ కాబట్టి ఎంతైనా కర్మ అంటే అందులో ముఖ్యంగా రోగకర్మ, రుణకర్మ, అలాగే అనారోగ్య కర్మలు మనిషి అనుభవిస్తాడు. కాబట్టి ఎంతో కొంత ఆ యొక్క కర్మ తొలగించుకోవడానికి శని త్రయోదశి నుంచి ఒక ప్రక్రియ కనుక చేయగలిగితే సాయంత్రం పూట నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ప్రభావం 100% తగ్గుతుంది. అదేం చేయాలి ఏంటి అంటే ఇందులో ఒకటేమో మంత్రం ఉంటుంది, ఒకటి మంత్రము, రెండవది ఒక ప్రక్రియ ఉంటుంది, మూడవది ఇంకొక 5 ఉంటుంది. అది పర్టికులర్గా శని త్రయోదశి రోజు ప్రారంభించి 40 రోజులు, 41 రోజులైనా చేయొచ్చు. అంటే రోజు సాయంత్రం పూట చేయాలి. రోజు సాయంత్రం పూట చేయాలి. పగల పూట చేయొచ్చు, సాయంత్రం పూట చేయొచ్చు. బట్ సాయంత్రం పూట మాత్రం మంత్రం చేయాలి. అదేంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజు సాయంత్రంతో మొదలు పెట్టాలి. అదేంటి అంటే ఒకటి, మీరు ఈరోజు పొద్దున్నే జనరల్గా మనం శని ఆలయానికి అది వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయానికి ఇట్లా వెళ్ళేసి వస్తారు. సాయంత్రం పూట ఏం చేయాలి అంటే మీరు ఈవినింగ్ 7 or 8 దాటిన తర్వాత మీరు ఈ 40 డేస్ కూడా ఏం చేస్తారంటే వీలైనంత మటుకు సాయంత్రం పూట టిఫినే చేయండి. మిగతా ఏమీ కూడా మీరు పాటించాల్సిన అవసరం లేదు. ఇది మీరు నేల మీద పడుకోవడం కానీ ఇవేమీ చేయక్కర్లేదు. సాయంత్రం పూట చక్కగా టిఫిన్ చేసేసి 8 o'clock టైంలో ఒక మంత్రం ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అది ఎలా అంటే ఇంకొక నామంతో కలిపి చేయాలి. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అని ఓం కాళికాదేవి అయి నమః. 2 మంత్రాలు కలిపి చదవాలి. ఓం కాళికాదేవి అయి నమః, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఈ రెండు కలిపి రోజు గంట సేపు జపం చేయాలి. గంట సేపు. అయితే ఈ జపం చేసేటప్పుడు, ఈ జపం చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయండి అంటే ఈ జపానికి ముందు అమ్మవారి, లలిత అమ్మవారిది పటం ఉంటుంది కదా, లలిత అమ్మవారిది కానీ కాళికా అమ్మవారిది కానీ, లేకపోతే ఆ పటమే లేదు, మీరు ఎక్కడో ఉన్నారు, కనీసం దీపం పెట్టుకోనైనా అది అమ్మవారిగా భావిస్తూ పంచోపచార పూజ అంటారు. అంటే ఏంటి, పుష్పము, ఓం ఆకాశతత్వాత్మే పుష్పం సమర్పయామి, ధూపము, వాయుతత్వాత్మని ధూపం దర్శనం, దీపము, గంధము, ఓం పృథ్వీ తత్వాత్మే గంధం సమర్పయం. 4 అయిపోయాయి కదా. ఆఖరిలో బెల్లముతో చేసిన అన్నాన్ని కొంచెం నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి. చక్కెరతో కాదు, బెల్లంతో చేసిన ఏదైనా పదార్థం, లేదా బెల్లాన్నైనా పెట్టచ్చు. దీపము, ధూపము, గంధము, దీపము, ధూపము, గంధము, పుష్పము, నైవేద్యం, ఇవన్నీ పంచోపచారాలు. రోజు బెల్లంతో నైవేద్యం 41 రోజులు పెట్టలేకపోతే బెల్లం ముక్కైనా పెట్టచ్చు. కానీ బెల్లంతో చేసింది పెడితే చాలా మంచిది. ఇది సాయంత్రం పూట ఖచ్చితంగా ఇది చేసి జపం చేసుకొని లేగాలి. రోజు 1 hour పాటు జపం చేసుకొని 1 hour ఖచ్చితంగా చేయాలి. నైట్ టిఫినే సేకరించాలి. సరే, ఇక్కడ ఇందులో కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళకి ఎలాగా అంటే మధ్యలో ఆ 5 days గ్యాప్ వచ్చినప్పుడు ఆపొచ్చు, తప్పేం లేదు, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మీరేమి ఇక్కడ దీక్షా వస్త్రాలు ఏమీ ధరించట్లేదు. రెండవది ఏంటంటే పగలపూట ఏం చేయాలంటే శని భగవానుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక దీపం వెలిగించి మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, గణపతి కానీ,
శక్తి ఆలయాలు ఉంటాయి, శక్తి ఆలయం కానీ లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ, ఈ 5 ఆలయాల్లో ఏదున్నా దర్శనం చేసుకోండి. ఓకే. జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఓకే గురుగారు. మీరు నాన్ వెజిటేరియన్ తింటున్నారు, రోజు చేయాలి, 40 డేస్ ఖచ్చితంగా చేయాలి. మీరు 40 డేస్ తర్వాత మీవి ఏవైతే పనులు ఆగిపోయాయో, ఏవైతే ఇక ఇబ్బంది ఉందనో ఇవన్నీ క్లియర్ అవుతాయి. అయితే గురుగారు ఇప్పుడు పిల్లల కోసం పేరెంట్స్ కూడా చేయొచ్చు అంటారా? లేదండి, మరి చిన్నపిల్లలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా అంటే అలానే ఏం కాదు, ఇప్పుడు 25 ఏళ్ళు కానీ ఇట్లా ఉద్యోగం కోసం అలా ప్రయత్నిస్తున్నా నన్ను అడిగితే ఒకటేనండి, ఇప్పుడు శని ఏలినాడు శని కానీ అర్ధాష్టమి శని కానీ ఏజ్ వైజ్గా ఏమేమి ప్రభావిస్తుందో చెప్తా చూడండి. ఓకే. బాగా చిన్నపిల్లలకు వచ్చింది అనుకోండి, వాళ్ళ హెల్త్ మీద చూపిస్తుంది, లేదా వాళ్ళ చదువు మీద చూపించకుండా మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఏలినాడు శని అర్ధాష్టమి అష్టమి శని లేదా శని దశ వచ్చిన పెద్ద అయితే కనుక వాళ్ళ ఉద్యోగం మీద చూపిస్తుంది. పెద్దవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే చేయాలి, ఓకే. పిల్లలు చేస్తానంటే కుదరదు. కావాలంటే వాళ్ళ పేరు మీద నువ్వులు దానం ఇవ్వచ్చు పెద్దవాళ్ళు, కానీ ఈ ప్రక్రియ మాత్రం వాళ్ళే చేసుకోవాలి. అంతే, ఎవరి ఇప్పుడు మన ఒంటి మీద ఉన్న కుళ్ళు మురికి తల్లి స్నానం చేస్తే మన మురికి పోతుందా? తల్లిదండ్రులు స్నానం చేస్తే పోదు కదా. మనది మనమే కడుక్కోవాలి, వీళ్ళ కర్మని వీళ్ళే తొలగించుకోవాలి. ఓకే గురుగారు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే పగటిపూట దగ్గరలో మీకు గోశాల ఉంటే గోవుకి వెళ్ళి పిడికెడు బెల్లం పెట్టండి ఈ 40 డేస్. ఓకే. ఇది ఏంటంటే కంప్లీట్గా మీరు ఈ 40 డేస్ చేస్తే ఈ 1 ఇయర్ ఎనర్జీ ఉంటుంది. ఈ 40 డేస్ చేయడం వల్ల 1 ఇయర్ పూర్తి ఎనర్జీ ఉంటుంది. బెల్లము చిన్న దీంట్గా చేసేసి, చిన్న రవ్వలా చేసేసి మీరు నువ్వులు కలిపిన ఇవి తయారు చేస్తారు. నువ్వులు బెల్లం కలిపిన ఉండల్లా, చిన్న ఉండల్లా చేసి పైన కాకులు పెట్టండి, లేదంటే ఏ పక్షులకైనా పెట్టచ్చు, లేదా బెల్లం తీసుకెళ్ళి గోవుకైనా పెట్టచ్చు. ఇది కనుక ఎవరైతే 40 డేస్ పాటిస్తారో 100 out of 100% వాళ్ళకి మొత్తం క్లియర్ అయిపోతుంది. మీరు గమనిస్తే కనుక ఈ 40 డేస్ ఈ ప్రక్రియలో మీరు గమనించవచ్చు ఏమవుతుంటుందంటే, తెలియకుండానే వీళ్ళకి ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఇవి పోతున్నట్టు తెలుస్తుంటుంది వాళ్ళకి. కాకపోతే ఈ పాటించిన ఈ 40 డేస్లో శనివారాల మధ్యలో వస్తుంటాయి కదా, శనివారం ఖచ్చితంగా వీళ్ళు నువ్వుల నూనె, ప్యూర్ నువ్వుల నూనె ఒంటికి రాసుకోవాలి. ఒంటికి రాసుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని తర్వాత స్నానం చేయాలి, నలుగు పెట్టుకొని. ఇది 100% వీళ్ళకి వర్కౌట్ అవుతుంది. నేను చాలామంది చెప్పాను ఇప్పటికీ. అది శని త్రయోదశి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి పొద్దునే చెప్పాను నేను మీకు ఇది. ఓకే. తప్పకుండా. సో పొద్దున పూట శని భగవానుడికి దీపం పెట్టాలి గుడికి వెళ్ళి. అలానే మీరు చెప్పినట్లు గోవులకి బెల్లము నువ్వులు కలిపి తినిపిస్తే మంచిదని జరిగి. అలానే సాయంత్రం పూట మీరు చెప్పినట్టు మంత్ర జపాన్ని ఈ 5 రకాలుగా సమర్పించి చేసుకుంటే కనుక 40 రోజుల్లో చూస్తారు దాని ఫలితం. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, శని త్రయోదశి రోజున మనం మొదలుపెట్టి 40 రోజులు కనుక ఈ ప్రక్రియ చేస్తే తప్పకుండా శని భగవాన్ నుండి మనకున్న అన్ని దోషాలని తొలగించుకోవచ్చు అని గురుగారు తెలియజేశారు. ఇంకా ఏమైనా సందేహాలున్నా మీరు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.